జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఒక మనందరికీ తెలిసిందే, చాలా ఫ్రీక్వెంట్గా మన వంటల్లో వాడేదే ఒక పదార్థం. కానీ సాధారణంగా మనం ఇంట్లో చేయం. నార్త్ ఇండియన్స్ అయితే చేసుకుంటారు, కానీ మనం ఊరికే బజార్ నుంచే తెచ్చిస్తూ ఉంటాము. మా ఇంట్లోదైతే ఒకటి చెప్తాను ఈవెంట్. ఒక 500 గ్రాములు తెచ్చిస్తాం, ఎందుకంటే మేము 5గురం కాబట్టి. 200 గ్రామ్స్ అయితే సరిపోదు. అలా అని 200 గ్రామ్స్ తీసుకోవచ్చు కదా అంటే, 500 గ్రామ్స్ ఉంది కదా, ఈజీ కదా, అదేదో చీప్ పడుతుంది, ఎకనామికల్ పడుతుంది అనుకుంటూ 500 గ్రామ్స్ తెస్తాం అనమాట. తెచ్చిన తర్వాత ఇగో ఒక 300-350 గ్రామ్స్ వరకు అయితే వాడేస్తాం. మిగతాది ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఇవాళ తిని మళ్ళీ నెక్స్ట్ డే అదే దాంతో చేయం కదా సాధారణంగా. 2-3 రోజులు అనుకుంటాం. ఈ లోపల మర్చిపోవడం ఏదో జరుగుతుంది, వారం అవుతుంది, అది కాస్త పాడైపోతుంది, చక్కగా చెత్త డబ్బాలోకి వెళ్తుంది. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా అదే అవుతుంది. అండ్ అది కొంచెం కాస్ట్లీ కూడా. మరీ అఫోర్డ్ చేయలేనంత కాదు, బట్ కాస్ట్లీ కూడా కొంటే. ఇంతకీ ఏంటి ఇంత సస్పెన్స్లో పెట్టి చెప్పేస్తుంది అని అనుకోవడానికి ఏమీ లేదండి. సాధారణంగా మన ఇళ్లలో ఎస్పెషల్లీ డిన్నర్ టైమ్స్లో రోటీతోటి, నాన్, పుల్కా ఇలాంటి వాటితోటి మనం వాడేదే పనీర్. దాని గురించే చెప్తున్నాను. పనీర్ చేయడానికే ఉంది, పాలు విరగొట్టుకొని కాసేపు ఎక్కడో అక్కడ పెడితే కాసేపటికి అది గట్టి పడుతుంది, ముక్కలు కోసుకు తినేయడమే కదా అంటారు. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, నేను కాదనట్లేదు. బట్ ఇవాళ నేను చూపించేది మసాలా పనీర్. మసాలా పనీర్ ఇంకా మార్కెట్లో అయితే నాకు తెలిసి దొరకట్లేదు. సో ఇది ఇంట్లో మనం చేసుకుంటే చాలా ఎకనామికల్. అప్పుడే నేను ఒక 4 రోజుల నుంచి చేయాలనుకుని ఫైనల్లీ నిన్న చేశాను అనమాట. కొంచెం పాలు ఎక్కువ మిగిలిపోయి అనుకోకుండా, ఏదో హోటల్స్కి వెళ్ళి బయట తిని అది ఇది చేసేటప్పటికి పెరుగు తోడు పెట్టలేదు. అలా 2 లీటర్స్ పైనే, ఆల్మోస్ట్ 3 లీటర్స్ వరకు మిగిలిపోయాయి అనమాట. సరే 1 లీటర్ పాలతోటి చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. సో అది ఎలా చేసాము, ఏంటి మసాలా పన్నీర్ అంటే అసలు ఏంటి, దానివల్ల ఏంటి అడ్వాంటేజెస్, ఎందుకు మసాలా పన్నీర్ మనం చేసుకోవాలి అన్నది నేను వీడియోలో మీకు వివరంగా చెప్తాను. మసాలా పన్నీరే కాదండి, మామూలు పన్నీర్ కూడా ఇంట్లో చేసుకుంటే యాక్చువల్లీ ఎకనామికల్, మోర్ హైజీనిక్, మోర్ హెల్దియర్. ఇవన్నీ అన్నీ మోరే ఉన్నాయి అందులో. అండ్ బయట కొంటే మోర్ మనీ ఆల్సో. సో అందువల్ల ఆ పన్నీర్ కూడా మనం ఇంట్లో చేసుకోవడం మొదలుపెట్టామనుకోండి, అదేం పెద్ద పని కదబ్బా, మళ్ళీ ఇంకో పని చేయమంటున్నావా గాయత్రి అని మటుకు నన్ను విసుక్కోవద్దు, తిట్టుకోవద్దు. పెద్ద టైం ఏం పట్టదనమాట. మనం ఏ వంట చేస్తున్నప్పుడు పక్కన పాలు కూడా పెట్టేసి వంటతో పాటు గబగబా పన్నీరు విరగొట్టడమే. పాలు విరగొట్టేసి ఆ వాటర్ తీసేసి దాన్ని ఎక్కడో అక్కడ ఒక దాంట్లో సెట్ చేసి కొంచెం వెయిట్ పెట్టాలి. మన వంట పనితో పాటు ఇది కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఈ చెప్పినంత టైం కూడా పట్టదు, ఈ లోపల పన్నీర్ రెడీ అయిపోతుంది. డిన్నర్కి కావాలంటే లంచ్ టైంలో చేసి రెడీ పెట్టుకోవచ్చు చక్కగా. అలాగా మనమే వాడుకోవచ్చు అనమాట చేసుకుని హ్యాపీగా. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇంకా లేట్ చేయకుండా. సో చెప్పాను కదండి, పన్నీర్ అయితే మార్కెట్లో దొరుకుతుంది, కానీ ఇలా నేను ఇప్పుడు చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ పన్నీర్ ఇది మనం ఇంట్లోనే చేసుకోవాలి. దీనివల్ల మనం దీంతో మనం ఏ ఐటెం చేసినా కూడా దాని టేస్ట్ ఇంకా కొంచెం ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది అనమాట, సంథింగ్ డిఫరెంట్. సో ఈ దీపావళికి మీరందరూ ఈ టైపు పన్నీర్ చేసుకుని ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇది మసాలా పన్నీర్ అంటారండి. అంటే మనం నేనైతే 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. దాంతో పన్నీర్ కొంచెం ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో దాన్ని ముందు ఒక 10 నిమిషాల పాటు మనము కాగించుకోవాలి. కొంచెం ప్యాకెట్లో ఉండిపోతుంది కదా అని కొంచెం నీళ్ళు పోసాను, పోయకపోయినా యాక్చువల్లీ పర్వాలేదన్నమాట. సో దీన్ని శుభ్రంగా ఒక 10 నిమిషాల పాటు చక్కగా మరిగించుకొని అప్పుడు మనం తర్వాత ప్రాసెస్ అంతా చూసుకోవాలి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో వినిగర్ వేస్తున్నానండి. నిమ్మరసంతో విరగొట్టుకోవాలి అనుకున్న వాళ్ళు అలా కూడా చేయొచ్చు. నేను సాధారణంగా వినిగర్తో విరగొడితే నాకు మంచిగా పాలు విరిగినట్టు అనిపించింది. నిమ్మరసంతో చేస్తేనేమో పెద్ద అంటే పాలు పన్నీర్ విడిగా, నీళ్లు విడిగా కంప్లీట్గా వచ్చినట్టుగా అయిపోవాలి. నిమ్మరసంతో అప్పుడప్పుడు అలా రాదనమాట, జస్ట్ ఇలా రవ్వలాగా అనిపిస్తుంది. అలా కాదు, మనకు కంప్లీట్గా విరిగిపోవాలి. విరిగిపోతేనే మనకి వచ్చే ఆ పన్నీర్ అన్నది సాఫ్ట్గాను ఎక్కువ క్వాంటిటీ వస్తుందన్నమాట. సో వెనిగర్ ఒక 2 స్పూన్లు వేసిన తర్వాత కొంచెం అలా కలుపుతున్నాను. తర్వాత సరిపోలేదనిపించి ఇంకొక స్పూన్ కూడా వేసాను. మొత్తం టోటల్ 3 టీ స్పూన్స్ అయితే వినిగర్ వేసాను నేను.
ఆ తర్వాత ఇందులో మనకు కావాల్సిన మసాలా వేసుకుందాం. మనం మసాలా పన్నీర్ కదా చేస్తున్నది. సో ఏదో సరిపడా ఉప్పు, కూరలో అయితే మనం ఎలాగో ఉప్పు వేసుకుంటాం కదా, అది ఆలోచించుకొని వేసుకోవాలి. సో పెప్పర్ కూడా వేస్తున్నాను. అండ్ నా దగ్గర ఆల్రెడీ ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ కొంచెం ఉంది. జున్ను చేశాను, దానికోసం గ్రైండ్ చేసిన పెప్పర్ ఉంది, అది కూడా వేసి ఇంకొంచెం పైనుంచి కూడా వేస్తున్నాను. ఇందులో మళ్ళీ కొత్తిమీర, కొంతమంది ధనియాలు అవన్నీ అంటున్నారు కానీ అది నాకు నచ్చదనమాట. అందుకని నేను వేయలేదు. ధనియాలు ఇలా కొంచెం క్రష్ చేసినట్టు చేసి, అవి మరి నోట్లో పచ్చి పచ్చిగా వస్తూ ఉంటాయి. అది నేను ఎక్కడో తిన్నాను, నాకు నచ్చలేదన్నమాట ఆ పచ్చి ధనియాల టేస్ట్. సో అందుకని నేను వేయలేదు. ఆ ధనియాలు వేసేవాళ్ళు ఒకళ్ళిద్దరే ఉన్నారులేండి, సాధారణంగా ఎవరు ధనియాలు అయితే ఇందులో వేయరు. సరే, చిల్లీ ఫ్లేక్స్ అయితే మనకి బాగుంటుంది వేయడానికి. సో అందుకని చిల్లీ ఫ్లేక్స్ కొన్ని, దీనికేం పెద్ద లెక్కేం లేదండి. మీకు 1 లీటర్ పాలు కదా మనం తీసుకున్నది. సో మనకు తెలుసు అప్రాక్సిమేట్లీ ఎంత పనీర్ వస్తుందో, కొంచెమే వస్తుంది ఎంత ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా కూడాను. సో అందుకని ఇది కూడా 1 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఆ వాటర్ లాంటిదంతా మనం వడగొట్టి తీసేయచ్చు. చాలామంది ఎవరు కూడా నీళ్లు పారేయరండి, 99%, ఎందుకంటే అది రిచ్ ఇన్ ప్రోటీన్. సో గోధుమ పిండి అలాగా పన్నీర్ కూర అంటే సాధారణంగా మనం కూడా రోటీయే చేసుకుంటాం. సరే, నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళది డైలీ ఫుడ్డే అది కదా. సో ఈ నీళ్లు వాళ్ళు స్టోర్ చేసుకుని ఆ రోజు గోధుమ పిండి కలుపుకున్నప్పుడు మామూలు నీళ్ళు కాకుండా ఈ పన్నీర్ నుంచి వచ్చిన వాటర్ తోటి కలుపుకుంటారనమాట. అది కూడా వేస్ట్ అవడం ఎందుకు, మంచిదే కదా అన్నట్టు. సో ఇప్పుడు ఇది కొంచెం మరిగిన తర్వాత మళ్ళీ నేను ఇందులో వేసి వడగొడుతున్నాను. దీనిలో క్లాత్ వేసుకోవాలన్నమాట, లేకపోతే పన్నీర్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. అందుకని ఒక మంచి డ్రైడ్ క్లాత్, ఉతికి ఆరేసిన బట్ట తీసుకుని అందులో వేసి మనం వడగొట్టుకుందాము. పనీర్ చేయడానికి ఎంతో టైం పట్టదండి, ఈ మాత్రం దానికే బద్ధకం వేసి యాక్చువల్లీ బజార్ల నుంచి తెచ్చేస్తూ ఉంటాం. కానీ ఇంట్లో చేసుకుంటే యాక్చువల్లీ ఇంకా హైజీనిక్గాను చేసుకుంటాం కదా మనం. వాళ్ళు ఏ టైప్ పాలు వాడతారో ఏం వాడతారో మనకు తెలియదు బజార్లో. ఈ మధ్య అంతా కల్తీలు ఎక్కువైపోయాక ప్రతిదీ ఇంట్లో చేసుకుంటే మంచిదన్న ఫీలింగే ఎక్కువ వస్తుంది. కొన్ని మరీ ఇంకా చేసుకోలేనివి తప్పవు, కానీ ఏమాత్రం మన కంట్రోల్లో ఉన్నవి ఉన్నా కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎందుకో నా దగ్గర 2-3 లీటర్ల పాలు మిగిలిపోయింది కూడా అనమాట. అందుకని నేను పన్నీర్ మీకు చూపించినట్టు ఉంటుంది, మాకు ఇంట్లో వాడుకోవడానికి ఉంటుంది అన్నట్టు చేశాను. అది అలా పెట్టేశాను. పెట్టి దానిపైన ఈ నీళ్ళ బింది వెయిట్ పెట్టాను అనమాట అండి. జస్ట్ ఒక 1 అవర్ ఉంచినట్టున్నాను. అంటే నేను ఇది సాయంత్రం చేశాను, నిన్న వాకింగ్కి వెళ్ళిపోయి వచ్చేటప్పటికి గంట పట్టింది. వచ్చాక నేను ఫస్ట్ చూసింది ఇదే, సరిగ్గా సెట్ అయిందా అన్నది. మంచిగా వచ్చిందండి పన్నీరు. నేను రాత్రి దీంతో కూర కూడా చేసుకుని తినేసాము. ఆ కూర రెసిపీ ఇంకా నేను తీయలేదు, మామూలు పన్నీర్ బటర్ మసాలాయే చేశాను. సో ఆ రెసిపీ ఆల్రెడీ మన దీంట్లో ఛానల్లో ఉంది, లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. సో ఇలా వచ్చింది. అంటే నేనేమి షేపులు అవన్నీ వచ్చేటట్టుగా పెట్టలేదు కదా, ఏదైనా స్క్వేర్ బాక్స్ అలాంటి దాంట్లో పెడితే అలాగ ఆ షేపే తీసుకుంటుంది అది. సో నేను జస్ట్ మామూలుగానే పెట్టాను. దాని ఏముంది, మనం ఎలాగ ముక్కలు కట్ చేసుకునే వేసుకుంటాం కదా కూరలో, దాని షేప్ తోటి ఏముంది మనకి. సో చూడండి, చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. అచ్చు మార్కెట్ నుంచి తెచ్చిన పన్నీర్ లాగే వచ్చింది, తేడా అయితే ఏమీ లేదు. సో చూసారా అండి, పన్నీర్ రెసిపీ ఎంత సింపుల్గా ఉందో, ఏమాత్రము దానికి టైం ఎక్కువ పట్టదు. ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండేవే. ఒక్కటే ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్. ఈ మధ్య మనం కూడా బాగా ఫుడ్లో చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నాము. ఒకప్పుడు వాడేవే, తర్వాత మధ్యలో కొన్నాళ్ళు మానేసాం. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది వేసి గ్రైండ్ చేసేవారు మిక్సీలో అనమాట. ఇలాగే చిల్లీ ఫ్లేక్స్ లాగే ఉండేది. ఆలూ ఫ్రై ఇలాంటి వాటి అన్నిటికీ ఆ చిల్లీ ఫ్లేక్స్ తోటే చేసేవారు. నాకు భలే బాగుంది అనిపించేది అప్పట్లో తింటుంటే. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ అంతే, అదే చేసేవారు అనమాట. కాకినాడ వెళ్ళినప్పుడే తినడానికి దొరికేది అది. ఏముందే పెద్ద కష్టం, నువ్వు చేయొచ్చు కదా అని అనేవారు. కానీ అది కాకినాడ వెళ్తే దొరికే వస్తువు కాబట్టి దాన్ని నేను అలాగే పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. వావ్, కాకినాడ వెళ్తే చిల్లీ ఫ్లేక్స్ తోటి ఆలూ ఫ్రై తినొచ్చు, అది మన ఇంట్లో కూడా చేసేస్తే మళ్ళీ ఆ స్పెషల్ ఫీలింగ్ ఉండదు కదా. సో అందుకని ఇప్పుడేమో అది కూడా మనం చేసుకోకర్లేకుండా దొరికేస్తుంది. బట్ అది కూడా పెద్ద కష్టమైన పని ఏమీ కాదు, ఆ రాకెట్ సైన్స్ అసలు కాదు.
చిల్లీ ఫ్లేక్స్ కూడా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. మనం ఇంట్లో చేసుకునేవి మనం చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడిప్పుడు అలా అనిపిస్తుంది నాకు, అన్నిట్లోనూ కల్తీలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి. సో ఇదండి ఈరోజు మా రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటా. దీపావళికి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటా. మీరు ట్రై చేసి మీకు బాగా వచ్చినా రాకపోయినా కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మీరు నా ఈ వీడియో చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని నాకు తెలుసు. సో సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఇంకా ఇంకా సంతోషిస్తా. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, hype and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.